ఎల్సిఎస్ ఇల్లందు కూచిపూడి నటరాజ సాంప్రదాయ నాట్య పాఠశాల నుండి ఇల్లందు కూచిపూడి నటరాజ సాంప్రదాయ నాట్య పాఠశాల నుండి మేము వచ్చాము. ఎల్సిఎస్ ఫౌండేషన్ తరఫున నుంచి శ్రీ బుచ్చేశ్వర గారు ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మాకు భద్రాచలంలో జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా జాతీయ నాట్య సేవరత్న పురస్కారాలు మరియు మంచి మంచి అవార్డులు ఇచ్చారు. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. బుచ్చేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం ఎన్నో జరగాలని ఆశిస్తూ ఇంకా ముందు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అని చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకొని గత 3 టర్మ్స్గా ఆయన అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారికి కూడా మనం మన ఈ ఫౌండేషన్ నుంచి అభినందనలు తెలియపరుస్తున్నారు. ఒకసారి మీరు కూడా వచ్చి ఒక్క నిమిషం బ్రీఫ్గా మెసేజ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సింది కాబట్టి బ్లెస్సింగ్. వేదికని అలంకరించినటువంటి అధ్యక్షులు మరి విశిష్ట పేరుగాంచినటువంటి వారు, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా భగవంతుని సందర్శిస్తున్నటువంటి వారికి కూడా ఈ శుభ సందర్భంగా నాకు ధన్యవాదాలు. నేను ప్రైమరీ స్కూల్ టీచర్ని, రిటైర్డ్ అయ్యి 14 సంవత్సరాలైంది. అప్పటి నుంచి మరి విద్యారీత్యా అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. కొత్త ఉపాధ్యాయుడిగా అనేక సేవా సంస్థలు కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ రిటైర్డ్ గవర్నమెంట్ అసోసియేషన్ తరఫున 3 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మరి ఈ సందర్భంగా మరి జీవితంలో చాలా వరకు నాకు విద్యాత్మకం కానీ సామాజిక సందర్భం కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, సేవ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. డ్యాన్స్ గురువు బసవరాజు గారు వారి యొక్క ఇళ్ళని సినిమాలకి కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రారంభమవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క సీట్ల ఆశలు కావాల్సిందిగా కోరుతూ కృష్ణ గారిని చేస్తూ కొంచెం అసలు అతిథులందరూ కూడా ఆశలు కావాలి బయటకు వస్తే మీరందరూ మన అతిథుల్ని మన స్వాగతంతో మీ యొక్క పూల వర్షాలతో వాళ్ళని మన స్వాగతం చెప్పుకుంటూ తీసుకొద్దాం. అందరూ కూడా మేడం మన యొక్క కార్యక్రమం వద్దకు మనం వాళ్ళని పిలుచుకున్నాం. దయచేసి తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారందరికీ కూడా పూలు అందజేయడం జరుగుతుంది. మీరు ఒకసారి అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ తల్లిదండ్రులు, చిన్నారులు. మరి కాసేపట్లో మనకి గౌరవ అతిథులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు, అలాగే హరితమిత్ర లయం డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారు మరి కాసేపట్లో మన కార్యక్రమానికి వారు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇల్లెందు గ్రామం నుంచి వచ్చినటువంటి భరతనాట్యం చిన్నారులు, వీరందరూ కూడా మనం బయట అతిథులకి స్వాగతం చెప్తాం. మీరందరూ కూడా ఈ భరతనాట్యం కూచిపూడి డ్రెస్ చేసుకున్న చిన్నారులందరూ కూడా ఒకసారి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మీరు
అనంతరం ఈ యొక్క గోవింద కల్పవృక్ష నరసింహ శాలిగ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారి యొక్క వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో, అలాగే పర్యావరణ హరిత మిత్రాలయం డాక్టర్ గొల్లా భూపతిరావు గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క LCS ఫౌండేషన్ ఒంగోలు. అలాగే ఈ కార్యక్రమంలోనే భాగంగా ఉపాధ్యాయురాలు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ ఆకవేటి సరోజ గారిని సాదరంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి మీరందరూ కూడా మేడం గారికి మీ యొక్క కరాతల ధ్వనులతోటి మేడం గారిని ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు తెలుగు ఉపాధ్యాయురాలు, ఇటీవలే డాక్టరేట్ కూడా అందుకున్నారు. డాక్టర్ ఆకవీటి సరోజ గారు తెలుగు ఉపాధ్యాయురాలు, తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేస్తూ తెలుగు పద్య రచన పిల్లలకు ఎలా నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో తనకంటూ ఒక కొత్తమైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలని రూపకల్పన చేసుకొని వాటిని తరగతి గదిలో విద్యార్థులకి ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా తను ఒక గొప్ప ఆచరణని తీసుకొచ్చినటువంటి మేడం గారికి మనందరం కూడా ఈ భద్రాచలం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకల్లో మరొకసారి మన మేడం గారిని అభినందిస్తూ, ఈరోజు సీతారామ కళ్యాణం మీద మేడం గారు ఒక 30 నిమిషాల సేపు ఆధ్యాత్మిక ప్రవచనం వారు చెప్తారు. మనందరం కూడా ఆ యొక్క మేడం గారి యొక్క ప్రవచనాన్ని అందరం కూడా మనం విని ఆ యొక్క సీతారాముల యొక్క ఆశీస్సులు అందరం కూడా పొందుదామని కోరుకున్నాం. Happy welcome to Harita Mitra Lion, Dr. Gola Bhupatiravu sir. Please come to the sir. ఈరోజు ఇక్కడ మన భద్రాచలంలోని గోవింద కల్పవృక్ష నరసింహ శాలిగ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారి ఆశీస్సులతో మా ఆంధ్రదేశం ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, అలాగే కూచిపూడి, భరతనాట్యం చిన్నారులకు పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మ బంధువు అనే దానికంటే మా కార్యక్రమం కంటే తన కార్యక్రమంగా భావించినటువంటి హరిత మిత్ర లయన్ డాక్టర్ గోల్లా భూపతిరావు గారిని సాదరంగా వారిద్దరిని దంప సమేతంగా సాదరంగా వారిద్దరిని ఆహ్వానిస్తున్నాం.
స్వాగతం సార్. దయచేసి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జస్ట్ 10 నిమిషాలు మనం ఇంట్రడక్షన్ అయిన తర్వాత కూచిపూడి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ ఇల్లు చిన్నారులు కూడా వచ్చి వాళ్ళ యొక్క నాయకులు అందరినీ కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. ఇల్లు చిన్నారులు అక్కడ కూడా ఉన్నారు వాళ్ళు. పాప మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చోవాలమ్మా. దయచేసి ఎవరు కూడా చుట్టుపక్కల నిల్చోవద్దండి. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్లీజ్ రిక్వెస్ట్. అలాగే మా ఈ కార్యక్రమానికి మరొక గౌరవ అతిథి డాక్టర్ మద్దాలి మాధవరావు గారు, శ్రీ అభయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. వారికి కూడా మీ యొక్క దివ్య ఆశీస్సులతో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా ఈ కార్యక్రమానికి మరొక ఆత్మీయ అతిథి డాక్టర్ ఆకబీడి సరోజ గారు. ఇటీవలే డాక్టరేట్ పొందినటువంటి వారిని సాధారణంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ నాజీర్ అహ్మద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారు కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇల్లిందు నుంచి వచ్చినటువంటి నాయకుడు బసవరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా వారి యొక్క చిన్నారులతో నెక్స్ట్ వెంటనే వారి యొక్క నాట్య ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క వేదిక మీద ప్రధానంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మనకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి హరితమిత్రాలయం డాక్టర్ గోదభూమిరావు గారు. వారిని నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. గత 4 months నుంచి మేము ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. సార్ భద్రాచలంలో ఇలా కార్యక్రమం పెట్టాలి అని చెప్పి నేను వారితో మాట్లాడుతున్నాను. వారు కూడా నాతో సంప్రదింపు చేస్తూనే ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరు అంటే డాక్టర్ గోదభూమిరావు గారి నుంచి నేర్చుకోవాలి. ఒక అడ్మినిస్ట్రేటర్ ఆయన అంటే మీకు చెప్పాలంటే మీ భాషలో స్కూల్లో చదువుకునే పిల్లలకి ఎంఈఓ డిఈఓ ఉంటారు. అలాగే వివిధ శాఖల్లో ఒక జిల్లా అధికారి ఉంటారు. అలాగే వారు హార్టికల్చర్ ఉద్యానవన శాఖలో జిల్లా ఆఫీసర్గా పనిచేశారు. పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి ఎన్నో జిల్లాలు తెలంగాణలో ఉండేటువంటి ఎన్నో జిల్లాల్లో వారు పనిచేసి ఎన్నో అవార్డులు పొంది హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ చేత కూడా వారి యొక్క పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ హరితమిత్ర లయన్ గోదభూమిరావు గారు. ఒక్కసారి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి సార్కి. ఎందుకంటే మనం ఒక మనిషి గురించి తెలుసుకునే దానికన్నా కూడా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా ఆయన మాకన్నా చాలా యాక్టివ్గా ఉన్నారు. నేనున్నా ఒక్కోసారి సార్ ఫోన్ చేసినప్పుడు నేను ఎవరి పాటలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చేమో, కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా సార్ వెంటనే ఫోన్ చేస్తున్నారు. అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక యాక్టివిటీ అనేటువంటిది, ఒక సేవ అనేటువంటిది, ఒక ఆధ్యాత్మికత అనేటువంటిది వారికి ఇంకా కూడా ఆ యొక్క ఆ ఉద్యోగంలో చేసినటువంటి ఒక బాధ్యత కావచ్చు, వాళ్ళు పొందినటువంటి వాళ్ళ యొక్క అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్కి చాలా ఉపయోగపడతాయి. సార్ థ్యాంక్ యూ సార్. మీలాంటి వ్యక్తి ఈ వేదిక మీద మాకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహకరించడం మాకు చాలా గొప్ప విషయం. ఈరోజు వారు మరి కాసేపట్లో లండన్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వారు అందుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణచైతన్య గారు కూడా మరి కాసేపట్లో వారు కూడా లండన్ బుక్ ఆఫ్ రికార్డు పురస్కారం కూడా అందుకుంటారు. వారిద్దరికీ కూడా మీ యొక్క చప్పట్లతో వారిని అభినందించవలసిందిగా కోరుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులందరూ కూడా ఒక లైన్ మాట్లాడితే త్వరగా మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా చిన్నారులు కూడా చాలా మంది వస్తున్నారు. ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా అతిథుల్ని కోరుకుంటూ ముందుగా సార్ బసవరాజు. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నాకు నమస్కారం.
అంతరించిపోయినటువంటి మన సంస్కృతిని కాపాడుతూ చిన్నారులో కూచిపూడి నాట్యాన్ని మరియు భరతనాట్యాన్ని మరియు ఇంకా ఇతర కళలను కూడా ప్రోత్సహిస్తూ బుచ్చేశ్వరరావు గారు ఈ యొక్క ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా ఆశ్చర్యం. వారికి కొంచెం గట్టిగా చెప్పడం బట్టి మనం థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని, పిల్లల్లో ఉన్న కళని వాళ్ళ నైపుణ్యాన్ని బయట తీస్తూ వాళ్ళ చేతులను చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు కూడా చెప్పగానే మేము కూడా ఒప్పుకున్నాము, కానీ ఇంకా చాలామంది పిల్లలు వచ్చేవారు. మెయిన్ ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయారు. అయినా కూడా 5 మెంబర్స్ పిల్లలు తీసుకొచ్చాను. వాళ్ళు కూడా బాగా ప్రదర్శనలు ఇచ్చి స్వామి యొక్క ఆశీస్సులు, పెద్దవారి యొక్క ఆశీస్సు పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. నెక్స్ట్ పెడదాం. సరస్వతికి నమస్సుమాంజలి. మనిషికి లలిత కళలు చాలా అవసరం. అప్పుడే జీవన కళ నైపుణ్యాన్ని సాధించగలం. అలాంటి లలిత కళని ప్రోత్సహిస్తూ సంగీతం, సాహిత్య, నాట్యాన్ని ప్రోత్సహిస్తూ తెలుగు ఇలాంటి పెద్దలందరి ఆశీర్వాదం వల్ల ఆధ్యాత్మిక ఆలోచన కూడా నేను ఇక్కడ చెప్పగలిగినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మాధవరావు ఆత్మీయ అతిథి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సీతారామాంజనేయ స్వామి నమః. ఈరోజు మనకు గొప్ప హరిత మిత్ర అలయన్స్ గోడ భూపతిరావు గారు, అలాగే డాక్టర్ కె కృష్ణ చైతన్య గారు వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం బుచ్చేశ్వరరావు ఇంతమందికి అవార్డులు కానీ ఒక సంగీతం సాహిత్యం గురించి ఎంతోమంది కళను ముందుకు తీసుకొస్తూ మీరందరూ కూడా చాలా చక్కగా అందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. అందరికీ అవార్డులు ఇస్తున్నారు అనేది గొప్పతనం. ఎందుకంటే ఇవాళ ఈ పరిస్థితిలో ఒక దేవస్థానంలో నరసింహస్వామి యొక్క సన్నిధానం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వాదం మనకు ఎప్పుడు కావాలి. మాకు అడిగిన వెంటనే నిజంగా స్వామివారిని దర్శించుకోవాలంటే భగవతులు గారు ఎంతో ఆనందపడి అందరిని తెలుసుకుపోయి చూపించి దర్శనం చేసినందుకు చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ముందు మా యొక్క అభయాన్ని విషయం ఆశీస్సులు ఎగరవేలా ఉంటాయి సార్. అందువల్ల ఎందుకంటే మా బుచ్చేశ్వరరావు గారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మొత్తం మంచి వారికి అందరికి అవార్డులు ఇస్తూ కళలను ప్రోత్సహిస్తూ కళను ముందుకు తీసుకుపోవటం బుచ్చేశ్వరరావు గారి నేను అభినందన చెప్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగి ఈ అవార్డు ఫండ్స్ ఈ కార్యక్రమం సార్ వాళ్ళు కూడా అవార్డులు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా తిలకించి అందరూ కూడా వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హరిత మిత్ర డాక్టర్ లైన్ గోళ్ళ భూపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎన్సీఈఎఫ్ ఫౌండేషన్ ఒంగోలు వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల వేదిక మీద ఆశీర్వాదం ఉన్న బుచ్చేశ్వరరావు గారికి అధ్యక్షుడు మరియు మాధవరావు గారికి, సరోజ గారికి, కాదర్ గారికి, నాజర్ గారికి, రాము గారికి మరియు వేదికలున్న పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం. అలాగే చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. ఒక 3 ఏళ్ల క్రితం బుచ్చేశ్వరరావు గారు నాకు ఫోన్లో పరిచయమై నా చిరకాల కోరిక భద్రాచలంలో ఒక కార్యక్రమం నిర్వహించి అక్కడే పిల్లలందరినీ సత్కరించాలని చెప్పి నాకు చెప్పారు. వారి యొక్క ఆ మంచి కార్యక్రమం నిర్వహించడానికి మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య భూమిక పోషిస్తున్న కృష్ణ చైతన్య స్వామి వారు కూడా ఇక్కడికి ఒక 5 సంవత్సరాల క్రితం ఆంధ్ర నుంచి వచ్చారు. అతి తక్కువ కాలంలో గొప్ప ప్రాచుర్యం పొంది భద్రాచలంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా శాసించే స్థాయికి ఎదిగారు. అది అతని మంచితనం. వారు ఏ కార్యక్రమం చేపట్టినా వారు పోస్టింగ్ పెట్టిన 1 గంటలోనే డొనేషన్స్ వస్తాయి. చాలా మంచి వ్యక్తి, అపారమైన జ్ఞానం ఉన్న వ్యక్తి. వారు ఈ మధ్యనే డాక్టరేట్ కూడా తీసుకున్నారు జాతకాల్లో. అటువంటి వారు ఈ భద్రాచలంలో ఉండటం కూడా చాలా మనందరికీ కూడా కొంచెం అదృష్టం. ఇటువంటి మంచి కార్యక్రమం గురించి చేద్దామని చెప్పగానే వారు ఎంతో సంతోషంగా అంగీకరించి
మనం చేద్దాం తప్పనిసరిగా అని చెప్పి వారి సహాయ సహకారాలు అందించారు. కొద్దిగా ఈరోజు వారు అనారోగ్యం ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. ఇంకొక 15 నిమిషాల్లో జాయిన్ అవుతారు. అలాగే ఈ సాహిత్యం, ఈ సంగీతం, ఈ కళలలో నిష్ణాతులైన వారిని మనం అప్రిషియేట్ చేయడమే కాకుండా భద్రాచలంలో వివిధ రంగాల్లో అది సేవా కార్యక్రమం కానివ్వండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, తర్వాత ఇతర పేదలకి సమాజ సేవ చేయడం కానివ్వండి, అటువంటి కార్యక్రమాల్లో కూడా మంచి ప్రతిభ కనపరిచిన ఒక 7 నుంచి 8 మందిని ఎంపిక చేయండి అని నాకు చెప్పారు రావు గారు. నేను చాలా స్క్రీనింగ్ చేసి మనకి ఎటువంటి విమర్శ రాకుండా ఒక 8 మందిని నేను ఎంపిక చేయడం జరిగింది. వారు కూడా త్వరలో మన దగ్గరికి ఇక్కడికి వస్తారు. అలాగే ఈరోజు రావాల్సిన స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, వారు నాకు ప్రామిస్ చేశారు వస్తారని. కానీ ఈరోజు సెక్రటేరియట్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర అందరు ఎమ్మెల్యేతో సమావేశం ఉండటం వల్ల అటు వెళ్ళిపోయారు. మిగతా మిత్రులు సూర్యనారాయణ గారు, దుర్గాప్రసాద్ గారు ఇవే ఉన్నారు, వారు కూడా వస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఆధ్యాత్మం కూడా మంచిగా జరగాలని, మరియు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఉదయం దైవదర్శనం చేసుకున్నారు. భద్రాచలం మరి ఏమొచ్చిందో మీకు నాకైతే తెలియదు. ఇక్కడ కూడా అది చాలా మహిమానిపోయింది. ఇప్పుడే మా మిత్రులు మాకు గురువులు లైన్ ఒక లైనే కాకుండా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ భద్రాచలంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి భద్రాచలం వాసికి నేను ఉన్నానని చెప్పి వెనక ఉండి అన్ని కార్యక్రమాలు నడిపించే మా ఏగి సూర్యనారాయణ గారు లైన్ ఇప్పుడే ఇచ్చేశారు. వారికి అందరూ కూడా కర్తాల ధనులతో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు డైస్. మాకు కూడా యాక్చువల్గా లైన్స్కి సంబంధించిన వేరే కార్యక్రమం ఉన్నా కానీ దాన్ని వారు అలా పక్కన పెట్టి మన దగ్గరికి వచ్చారు. వారికి నా అభినందనలు. సో ఈ కార్యక్రమం ఆద్యాంతం కూడా ఈరోజు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. వారు అందరినీ కూడా అప్రిషియేట్ చేయడానికి చూసాం. మన పక్కన ఎటువంటి మెమోరీలు పెట్టారు. వారి ప్రత్యేకత నాకు కనబడింది. కాబట్టి ఈ సందర్భంగా రావు గారిని మనం అభినందించాలి. అలాగే ఎల్సీఏ ఫౌండేషన్ ఏదైతే ఉందో నేను చాలా చోట్ల చూశాను. దానికి గత 20 సంవత్సరాలు బట్టి వారు నడుపుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు వారు. ఆ ప్రెస్ నోట్లో చాలా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రాసిన విధంగా రాశారు. అది మామూలుగా అందరికీ కూడా సాధ్యం కాదు. అప్పుడే నేను గ్రహించాను మీరు చాలా అన్ని రంగాల్లో కూడా ప్రముఖంగా ఉన్నారు. ఇది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒంగోలు మరి పరిసర ప్రాంతాన్ని ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా నా యొక్క అభినందనలు. అలాగే మా మిత్రులు లైన్ సెక్రటరీ రెడ్డి గారు కూడా నా అభినందనలు. ఈ చిన్నారులంతా మరి ఎక్కడి నుంచి వచ్చారో మీరందరూ కూడా మరి ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. మరి ఒకసారి బుచ్చేశ్వరరావు గారికి మా భద్రాచలం తరఫున, మా లైన్స్ క్లబ్ తరఫున, లోకల్లో ఉన్న ఆల్ ఎన్జిఓస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లైన్ ఈ సూర్యనారాయణ గారిని కూడా వారి యొక్క సందేశం కోసంగా కోరుతున్నాను. ఈనాటి ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, సమాజ సేవలకు గౌరవపరుస్తారనే కార్యక్రమాన్ని తదనంతరం కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సభాధ్యక్షులు కె బుచ్చేశ్వరరావు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరిత మిత్ర డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారికి, అదేవిధంగా డాక్టర్ మద్దాలి మాధవరావు గారు, డాక్టర్ సరోజ గారు, వేదిక నిర్వహించిన ఇతర పెద్దలకు, వేదిక ముందు ఆశీనులైన ఎక్కువగా చూస్తే మగవారి కంటే శ్రీమూర్తులు ఎక్కువగా ఉన్నారు. అందులో నిన్ననే మనందరం కూడా ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకొని నేను మా లైన్స్ తరఫు నుంచి 10 మంది ఆడవాళ్ళకి మన మారుతి నర్సింగ్ కాలేజీలో వారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ లోక్ అదాలత్లో అక్కడ కూడా జిల్లా కోర్టులో భద్రాచలం వారికి కూడా అక్కడ కూడా సన్మానించి 200 మందికి ఆహార పథకాలు అందజేయడం జరిగింది. ఎందుకంటే
మన భారతదేశము హిందూ సాంప్రదాయబద్ధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉండి నడుపుతున్నటువంటి పవిత్రమైన మన భారతదేశంలో ఎక్కడ నారేస్తూ పూజంతి అక్కడ దేవత ఉంటారు. ఎక్కడ స్త్రీలు కొలువై ఉంటారో అక్కడ దేవతలు నడయాడుతూ ఉంటారని అంటారు. అటువంటి మన ఈ అహోబిల మఠంలో ఇప్పుడు కూడా నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ హితం కోరి యజ్ఞాలు యాగాలు కూడా చేస్తూ ముందుకు చేసుకుంటున్న వారికి డాక్టర్ కృష్ణ చైతన్య గారికి కూడా సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు నల్లగొండ నుంచి ఒక టీం వస్తుంది లైన్స్లకు. మా మీటింగ్ 23వ తారీఖు నల్లగొండలో లైన్స్ డిస్ట్రిక్ట్ T20 ఎన్నికలు ఉన్నాయి. గవర్నర్ 2కి గవర్నర్ 1కి. దానిలో భాగంగా మా ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తప్పనిసరిగా కలవాలని మంచి ఉద్యోగంతో మీ అందరి ఆశీస్సులు తీసుకోవాలని చదువు మీ అందరికీ శుభాశీస్సులు కలగాలని. ఎందుకంటే సీనియర్ సిటిజన్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ స్టాఫ్ కమెంట్ చేస్తూ పాప ఇస్లాం పాప మాట అక్కడ ఫోన్ ఇస్లామా డాక్టర్ మద్దాని మాధవరావు గారు ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి తల్లుల్ని ఆశీర్వదిస్తారు. ఒక మంచి మనసున్న వ్యక్తి. ఆయుష్వేంద్రియ ప్రతిష్టతే దీర్ఘమాయు శ్రీ లక్ష్మీనరసింహస్వామిదేవతో నమః. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత. అలాగే గోళ్ళ భూపతిరావు గారు ఈరోజు వారు కూడా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. ఈ మీ అందరి సమక్షంలో నాకు ఇద్దరి గౌరవాలు ఇచ్చేటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక మంచి పనికి ఒక మంచి ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం. నిజంగా నేను ఈ కూచిపూడి భద్రాచలం తెచ్చుకునేటువంటి చిన్నారుల తల్లులకు మాత్రం నిజంగా పాదాభివందనం ఉంది. ఈరోజు ఏ నాచిగురు అయినా సరే వాళ్ళకి ఒక పేరు వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క గొప్పతనమే. ప్రతి ఒక్క నాచిగురు అదే చెప్తారు, ఇది మా గొప్పతనం కాదండి, మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్తారు. నిజంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నాకు ఇక్కడి గౌరవాన్నిచ్చినటువంటి అతిథులకి, మాధవరావు గారికి, అలాగే అవార్డు గ్రహీతలకి, అలాగే జయమాధురి గారు, శ్రావణి సునీల్ గారు, డాక్టర్ రాఘవేంద్ర సరోజి గారు, ప్రతి ఒక్కరికి నాజీ రామద్ద గారు, సుకన్య గారు, లావణ్య గారు, అందరికీ నా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వేశ్వరరావు గారు వారెవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. ఓన్లీ కేవలం ఫోన్స్ ద్వారానే ఇంత ప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు తెలిసింది నాకు ఆయన టాలెంట్ ఏంటో. ఇక ఇంతకుముందు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా వారిని పిలుద్దాము, వీళ్ళందరూ కూడా అక్కడికి పంపిద్దాము. మనిషిని చూసి కాదు మన టాలెంట్ నిర్ణయించాల్సింది, ఆ యొక్క కార్యక్రమం నిర్వహించిన తీరును బట్టి. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు గారికి, మా భద్రాచల మాధురికి, మరియు శ్రావణి గారికి, లక్ష్మి గారికి, సుకన్య గారికి, మా మిత్రుడు నాగరాజు గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మేము కూడా ఎంతో శ్రమించాము ఎంతో సక్సెస్ అవ్వడానికి. అలాగే మా సహకరించిన కృష్ణ చైతన్య గారు, ఆయన అడగగానే ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు. అంటే మంచి కూడా మనిషికి ఉంటే ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మేమందరూ కూడా మా శాయశక్తులు కృషి చేశాము. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ఇక్కడికి వచ్చిన మహిళలకి, పురుషులకి అందరూ కూడా మా ఎల్సీ ఫౌండేషన్ తరఫున మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్. సార్ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పెద్దవాళ్ళకి కూడా మాలో ఏదైనా ఒక చిన్నపాటి ఆలస్యం జరిగినా, లేకపోతే ఏదైనా చిన్న మీకు చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడైనా ఉంటాయి. అటువంటి ఏదైనా జరిగినా మీరు ఒక మంచి మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి
మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇంత పెద్ద అకేషన్లో ఒక టైం అనేది కొంత తీసుకుంటుంది, అది మీరు గ్రహించాలి. ఈ చిన్నారుల యొక్క తల్లులందరినీ కూడా వేదికలకు ఆహ్వానిస్తున్నాం సార్. భద్రాచలం చెందినటువంటి తల్లి వాళ్ళే ఈ విజయానికి మూల స్తంభాలు. రావాలి సార్, దయచేసి ప్లీజ్ రండి మేడం. వాళ్ళ రాజగురువు గారు రావాలి, చెప్పాలి మేడం, రమ్మని చెప్పండి. అమ్మా మీరు లేండి అమ్మా, చిన్నారులు దిగండి కిందకి. తల్లులు మాత్రం రండి, తల్లులు మాత్రం. మాధవరావు గారు, మాధవరావు గారు మేడం దగ్గర మేడం, అందరు చూసి నవ్వాలి. ఇటు ఒకసారి స్మైల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజగురువు గారు స్మైల్. అందరూ కెమెరాగా చూడాలి. విష్ణుబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. Dana
Hallelujah.